హాయ్ అండి. ఇవన్నీ ఫంక్షన్స్కి వెళ్తే వచ్చిన గిఫ్ట్లు అనమాట. వీటిల్లో ఒకటైతే నేను నా సబ్స్క్రైబర్కి ఇద్దాం అనుకున్నాను. నేనైతే ఒక పేరు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఆ అమ్మాయికి కామెంట్ పెట్టి అడ్రస్ పెట్టమని చెబుతాను. కొనైతే ఇవ్వలేను కాబట్టి ఇలా వచ్చిన గిఫ్ట్లో ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. ఏంటి సబ్స్క్రైబ్ గిఫ్ట్ అనుకుంటున్నారా? నేను చేసిన వంటలకు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇద్దామని నేనైతే అనుకున్నాను. ఇలా వచ్చిన గిఫ్ట్లలో ఇవ్వచ్చో ఇవ్వకూడదో కూడా నాకు తెలీదు. ఇవైతే నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా వారే నన్ను నమ్మలేదన్నమాట. నీ పాత చింతకాయ పచ్చడి వీడియోలు ఎవరు చూస్తారా అనే డైలాగ్ వదిలేశాడు ఆయన. ఏమో 181 సబ్స్క్రైబర్స్ వచ్చారు నేను ఈ వీడియో చేసేటప్పటికి. నేను అనుకున్న అమ్మాయికైతే ఈ గిఫ్ట్ పంపిద్దాం అనుకుంటున్నా. తనకి ఏది నచ్చిందో అడిగి ఈ వీడియో తను చూస్తూ ఉంటుంది కాబట్టి తనకు కామెంట్ పెడతాను. రెగ్యులర్గా నేను పెట్టే వీడియోలన్నిటికీ అమ్మాయి నాకు కామెంట్ చేస్తుంది. ఆ అమ్మాయికి పెడతాను అన్నమాట. ఇంత అవసరమా అని మాత్రం అనుకోకండి. కొన్ని సందర్భాల్లో చిన్నవి కూడా చాలా సంతోషాన్ని ఇస్తాయి అన్నమాట. నాకైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ భయం వేసింది. ఒక్కొక్కరు పెరిగే కొద్దీ నేను చేయగలననే ఒక నమ్మకం కలిగిందనమాట. చిన్నగా మా ఊళ్ళో అయితే చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు. ఇలా అది మాత్రం కంపల్సరీ క్వాలిటీదే ఇస్తారు. చిన్నది చిన్నది మాత్రం ఇవ్వరు. మీ ఊర్లలో కూడా ఇలా గిఫ్ట్లు ఇస్తే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఇదిగో చూడండి, ఇవన్నీ గిఫ్ట్లే. ఇవి 2 monthsకి వచ్చినాయే. మాకు ఎక్కువ గిఫ్ట్లు చాలా ఇస్తారండి. ఇయర్లీ అయితే ఇక ఇంట్లో సగం అర్మర్లు నిండిపోతాయి అన్నమాట. గాజువి ప్లాస్టిక్వి అని అలా ఏమీ ఉండవు. అన్ని రకాలు ఇస్తారు. ఫంక్షన్స్ని బట్టి ఇస్తారనమాట. ఇవి కూడా వీడియో పెట్టాలా అక్క అనుకుంటారేమో. నాకైతే ఇది బాగా నచ్చింది ఇలా పెట్టడం. ఏది ఇచ్చినా మర్చిపోతామేమో కానీ డబ్బాల్లో ఏమన్నా పెట్టిస్తే మాత్రం మర్చిపోము. కొన్ని అయితే వాడుతున్నాను నేను. ఈ ఇత్తడి గిన్నెలో అన్నం వండుతాను అనమాట. ఈ కుక్కర్ కూడా గిఫ్ట్గా వచ్చింది. ఇది వాడేస్తున్నా.